నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ముఖ్యంగా తెలంగాణలో అన్ని పార్టీల అధ్యక్షులు మారుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడు అని చెప్పి వార్తలు చూస్తున్నాం. తాజాగా కాంగ్రెస్ ఎప్పటినుంచో అంటుంది టీపీసీసీ పగ్గాలు వేరే వాళ్ళకెళ్తాయి. ఆ మధ్యలో సీతక్కకి రేవంత్ రెడ్డి ఇప్పిస్తున్నాడు. ఒకవేళ సీతక్క కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవుతే రేవంత్ రెడ్డికి కూడా మంచిదే. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి, అటు పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళు అయినప్పుడు ఇద్దరి మధ్యలో గ్యాప్ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో అది స్థానిక సంస్థలైనా కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వస్తుంది. రేవంత్ రెడ్డికి అనుకూలమైన వ్యక్తి ఉంటే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా అని చెప్పి. సీతక్క అయితే రేవంత్ రెడ్డికి సీతక్క రేవంత్ రెడ్డి వేరు వేరు కాదని గతంలో రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పడం జరిగింది. మధ్యలో అద్దంకి దయాకర్ పేరు కూడా వినపడింది. కానీ తాజాగా 4 పేర్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఒకటి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఆయన గతంలో ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. సో పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కొత్తగా మొన్న జహీరాబాద్ ఎంపీగా గెలిచిన సురేష్ షెట్కార్, నూతనంగా ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎల్బీ నగర్లో రీసెంట్గా ఓడిపోయినటువంటి మధుయాష్కి గౌడ్. సో 4 బీసీ నాయకులే. బీసీ అస్త్రం కాంగ్రెస్ పార్టీ వాడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో 4 బీసీ నాయకులు ఉన్నారు. ఈ 4 నుంచి ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. సో పొన్నం ప్రభాకర్కి ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో మంత్రి కాకుండా పొన్నం ప్రభాకర్ కాకుండా మహేష్ కుమార్ గౌడ్కి ఇద్దామంటే ఆయన రీసెంట్గానే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో 4 కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఒకరికి వరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎత్తుకుంది? ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో బీసీకి పార్టీ పగ్గాలు అప్పచెప్తే బాగుంటుంది అనేది కూడా కేంద్ర పెద్దల నిర్ణయం. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన అధ్యక్షుని చూడబోతున్నాం అని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి రీసెంట్గానే చెప్పారు, 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇక నేను పిసిసి అధ్యక్షుడిగా పదవి తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది, కొత్త వ్యక్తికి పదవి ఇస్తాను, నేను ఆ పొజిషన్లో ఉండనని రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అయితే బీసీలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇస్తే ఎట్లా ఉంటుంది, లేదా ఎస్సీలకు ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ ముఖ్యమంత్రి నినాదం బయటకు వచ్చింది. సో అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుడు ఉన్నాడు. సో ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, బీసీకి ఇస్తే బాగుంటుందా, ఎస్సీకి ఇస్తే బాగుంటుందా అనేది కూడా ఆలోచిస్తున్నారంట. పైగా రేవంత్ రెడ్డికి ఎవరు చాలా అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఆ పార్టీ నష్టపోదు అని. ఒకవైపు పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్గానే ఉన్నారు. మధుయాష్కి గౌడ్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. ఇక సురేష్ షెట్కార్ అన్న కొత్తగా ఎంపీ అయినారు. సో 4 ఇచ్చినా 4లో ఎవరికి ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదనేది రేవంత్ రెడ్డి వర్గం నుంచి వస్తున్నటువంటి మాట అంట. మొత్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చినా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా కనపడింది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పెద్ద తేడా లేదు, 50-50 పంచుకున్నట్టుంది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సీట్లు రావాలి అనేది కూడా ఒక నిర్ణయంగా కూడా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలైనా ఏ బై ఎలక్షన్ అయినా కూడా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీకే మొగ్గు చూపుతారు ప్రజలు కూడా. అవి సంక్షేమ పథకాలా లేదా పార్టీ రూలింగ్లో ఉందా, వివిధ అంశాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి పిసిసికి కొత్త బీసీ ప్రెసిడెంట్ అయితే చూడబోతున్నాం అనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.